మీదే కదా ఏమో కూడా సార్ నమస్కారం అండి. గూడూరులో వాసీమాత గుడి కట్టి 103 సంవత్సరాలు అయిందండి. ఇవాళ మహిళా శక్తి దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారు ఇక్కడ మహిళా సోదరిమణులందరికీ కూడా చిరు సత్కారం చేస్తాం. వాళ్ళందరూ కూడా ఆనందపడతాం. ఇక్కడ 103 ఏళ్ళు అయింది. వీళ్ళ ప్రతి గడప గడపకి వెళ్ళి వయస్సులకు ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందిస్తాం, సలహాలు ఇస్తాం. ఈ మహిళలంతా కూడా ఎవరి కష్టం వచ్చినా వాళ్ళు ఇంటికి వెళ్ళి మేము ఉన్నామని అండగా నిలబడతాం. అందులో పేరిట మా సుభద్ర గారు, చంద్రకళ గారు, ఒకసారి చంద్రకళ గారు కానివ్వండి, సుప్రజ గారు వీళ్ళందరూ కూడా చేస్తాం. ఈ స్థల దాతలు వచ్చి గూడూరు రైల్వే స్టేషన్ దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ మేనమావ ఏంటండి ఆయన నాకు తెలుసు, జితేంద్ర గారు మేనమావ, అర్పల్శెట్టి పిచ్చయ్య గారు. అంటే 103 ఏళ్ళ క్రితం కట్టారు. అప్పటి నుంచి కూడా వీళ్ళ హయాంలో దినదినాభివృద్ధి జరుగుతాం. ఇవాళ మా స్టేట్ ప్రెసిడెంట్ గారు మహిళా దినోత్సవ శక్తి దినోత్సవం ఇది. వాళ్ళని కలవాలని నన్ను గంట రామ్మోహన్ రావుని తీసుకొని వస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మీద మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ కోరి ప్రార్థిస్తాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం అండి. ఈ రోజున గూడూరు మహిళా సంఘం యువకులు వంతల వెంకటేశ్వర అందరం కూడా మరి రోజున మహిళా దినోత్సవ సందర్భంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. అందులో అమ్మవారి ఆలయం, మీరు అమ్మవారి శాల అంటారు, మేము అమ్మవారి ఆలయం అంటాం. అమ్మవారి విగ్రహం కూడా చాలా కళగా ఉంది. ఈ గుడి మోడల్ కడపలో చూసిన కడపలో లాగా ఉంది. ఆ లోపల ఆ విధానం కానీ, చుట్టూ అమ్మవారి విగ్రహాలు కానీ, కడప అమ్మవారి శాల అంటే ఇంకా పెద్దదే. అయితే ఆ మోడల్లో ఇది ఉంది. ఈ గుడి చాలా మంచిదండి. మీ అందరికి కూడా ముందు ముందు మరింత ఉత్సాహవంతమైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే మీరందరూ కూడా వెంకటేశ్వర గారు వారి టీం, మహిళా శక్తి అంతా వారి టీం మొత్తం కూడా ఆరోగ్యకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకసారి గంట రామ్మోహన్ గారు మాట్లాడాల్సి కోరి ప్రార్థిస్తున్నాం. కళ్యాణ గుణ సంపన్న కరుణారసవాహిని గౌరీ కాత్యాయని వందే వందే కన్యకా పరమేశ్వరి. జై వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి జై. ఈ రోజున నిజంగా మరి చాలా అదృష్టం. మేము ఏదో కార్యక్రమం మీద ఉన్న ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి సమావేశానికి బయలుదేరితే మనకి సుప్రజమ్మ అన్న చంద్రకారమ్మ ముగ్గురు అసలు మామూలు కాదు. అంతా ఆహ్వానించడం ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రోజు కావడం, మీ అందరినీ మేము ఈ విధంగా మీ సేవలు మిమ్మల్ని సత్కరించుకోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మవారు కన్యకా పరమేశ్వర అమ్మవారు కరుణగల తల్లి. ఆమెనేదో మనం శోధనకు గురైంది, కానీ మన శోధనలు పాపడానికి ఆమె అగ్నిప్రవేశం చేసింది. అమ్మవారి మన గోత్రాలు ఎన్నో ఐడియా ఉందమ్మా. 714, 612 మంది విడిపోయారు, 102 మంది మిగిలారు. 102 మందిలో కూడా ఒక్కటే ఉంది, 101 గోత్రమే ప్రాశస్తంలో ఉంది. ఆ ఒక్క గోత్రం మనం చెప్పుకోవాలి. అది ధనదగుప్తుడి గోత్రం. ప్రతి ఆర్యవైశ్యుడు తూకములందు కొలతలందు 1కి బదులుగా లాభం ధనద 2, 3 అని లెక్కగట్టాలి. అది ఆ గోత్రం. ఆ యొక్క గోత్ర విశిష్టత ఏంటంటే, అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసేటప్పుడు ఈ 102 గోత్రీకుల్ని కూడా అయ్యా మీలో
ఎవరైనా ఈ ధర్మ కార్యాచరణ కొరకు కంకణం కట్టుకొని ముందుకు రమ్మంటే ఎవరు లేవరు. అప్పుడు ఈ ధనదగుప్తుడి దంపతులు ఇద్దరు లేచి అయ్యా మాకి కంకణం కట్టండి అనగానే అక్కడ ఉన్నటువంటి సభాసదులు వారికి అభ్యంతరం చెప్తారు. ఎందుకంటే వీళ్ళకు పుత్ర సంతానం ఉండదు, అసలు సంతానహీనులు అంటే మరి గుడ్డుమోతు వాళ్ళు శుభకార్యానికి పనికిరారనే ఉద్దేశంతో చెప్పినప్పుడు అమ్మవారు ఈ యొక్క వరం ఇస్తుంది. ప్రతి ఆర్యవైశ్యుడు తూకములందు కొలతలందు 1కి బదులుగా లాభం తనదా 2, 3 అని లెక్క కట్టాలి. అట్లాగే ప్రతి ఆర్యవైశ్యుడు తన కుమారుడు పెళ్లి కాలంలో జరిగేటువంటి వరపూజ ఈ ధనగుప్తుడికి చెందుతుంది. ప్రతి ఆర్యవైశ్యుడు గృహప్రవేశం ముందు చేసేటువంటి వాస్తు పూజ ఈ ధనగుప్తుడికి చెందుతుంది. కాబట్టి ఇతను నిత్య జీవుడు అని వరం ఇచ్చిన తర్వాత 102 గోత్రాలకు చెప్పబడి మనం ముందుకెళ్ళాము. సరే, ఇంక చెప్పాలని చాలా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. మా మహిళల గురించి మాట్లాడండి. సుబ్బారావు గారు గూడూరు గ్రామం ఇచ్చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఆర్యవైశ్య మహిళలను సత్కరించి మరియు వారిని ఆనందింపజేసినటువంటి వారికి మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై వాసవి, జై వాసవి.